గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఈ గురువారం జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు జైల్లో కలుస్తున్నారు. ఆయన ఎలక్షన్ అయ్యాక తాడేపల్లి నుంచి పులివెందుల నుండి బెంగళూరులో స్టే చేసి ఈవేళ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ భారతి గారు కూడా వచ్చారు. అలాగే అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు నెక్స్ట్ పేరు నాని గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి దాకా తీసుకెళ్లారు. అలాగే ఆ తర్వాత గురువారం పిన్నెల్లి రామకృష్ణ గారు ఎన్ని అరాచకాలలో చేశారో చూసాం కదా. డైరెక్ట్ ఈవీఎంనే బద్దలు కొట్టారు. అంటే ఎంత ధైర్యం ఉంటే ఒక వ్యవస్థ మీద ఆయనకు అంత ఉంటుంది. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గౌరు ఫ్యామిలీని కలిసినప్పుడు అందరూ అన్నారు ఆయన హంతకుడని. అది వేరు, కానీ ఇది డైరెక్ట్ కళ్ళ ముందు కనపడుతుంది. ఈవీఎంస్ బద్దలు కొట్టడం కానీ దాంట్లో బాగుందని సాక్షి టీవీలో చెప్పాడు. దాని గురించి బద్దలు కొట్టారని చెప్పారు. కానీ ఇవన్నీ కాదు, అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. అప్పుడు ఈవీఎం బద్దలు కొట్టడం, నెక్స్ట్ తన్నడం, తర్వాత టీడీపీ కార్యకర్తని కొట్టడం, ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అది ఎలక్షన్ ముందుకుండా జరిగి ఉంటే ఆ 11లో ఇంకో 4 పోతుంది, మళ్ళీ 7 వద్దు. జనాలు అన్నీ చూసిన మూలన 11 వచ్చాం. అలాగే ఈ గురువారం నెల్లూరు జిల్లాలో సెంట్రల్ జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణ గారిని కలుస్తున్నారు. ఆయన టీడీపీని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు కదా, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన ఎంత బాధపడ్డారో. అలాగే ప్రతి ఏరియాలో అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క ఊరు ఒక్కొక్క పార్టీకి ఫేవర్. ఒక ఊరిలో టీడీపీ ఉండే, ఒక ఊరిలో వైఎస్ ఉండే. కానీ ప్రతి ఏరియాలోనూ కూడా టీడీపీ కార్యకర్తలను ఎంత బాధ పెట్టారో, ఎంత కక్ష సాధింపు చేశారో ఇవన్నీ మనం చూసాం. అలాగే జనాలు కూడా మంచి మెజారిటీతో మాచర్ల నియోజకవర్గంలో నగ్గించారు టీడీపీని. అలాగే ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ కొండ కామారెడ్డి గారు హైదరాబాదు చివరిలో జహీరాబాద్ వెళ్ళే రూట్లో కారు పెట్టి అక్కడ నుంచి తప్పించి వెళ్ళారు. తర్వాత నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు ఎలక్షన్ రిజల్ట్ ముందు. తర్వాత రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ మిస్ అయిపోయారు బ్రదర్స్. మళ్ళీ 7 డేస్ బ్యాక్ మళ్ళీ లొంగిపోయారు. ఇలా లొంగిన తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలుకి హైకోర్టులో బెయిల్ కూడా అప్పచేశారు. అది రిజెక్ట్ అవ్వాలన్న నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఈ గురువారం వెళ్ళి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారు.